హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈరోజు మనం హన్మకొండ జిల్లా కమలాపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు పెండ్యాల మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మన ఛానల్కి అందుబాటులో ఉండడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి మేడం. ముందుగా మీరు గెలిచినందుకు మా ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. గ్రామంలో మెయిన్గా మేజర్ పాయింట్స్ ఏమున్నాయి? ఫస్ట్ మీరు తీర్చాల్సిన సమస్యలు ఏమున్నాయి? ముఖ్యంగా నన్ను భారీ మేయాడితో గెలిపించిన వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఒకటి నార్లాపూర్ టు వెంకటేశ్వర్లపల్లి డబుల్ రోడ్ ఒకటి, అలాగే వెంకటేశ్వర్లపల్లి టు మరిపెల్లిగూడెం 5 కిలోమీటర్లు ఉంటుంది, దాని డబుల్ రోడ్డు. ఇంకొకటి వెంకటేశ్వర్లపల్లి టు నర్సింగాపూర్ ఆల్రెడీ రోడ్ వర్క్ నడుస్తుంది. అది దాదాపు ఒక నెల 2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. అంతర్గత సీసీ రోడ్సు, డ్రైనేజీ, అలాగే రైతులు పోయే వ్యవసాయ భూముల వద్ద పోయే రైతుల బాటలు మా గ్రామంలో ప్రధాన సమస్యగా నెట్టుమెట్టాడుతున్నాయి. అలాగే మా గ్రామంలో శ్మశాన వాటిక, లిఫ్ట్ ఇరిగేషను పోయేందుకు కూడా దారి సక్రమంగా లేదు. వాటిని దాదాపు నా సాధ్యమంతవరకు నేను వాటిని శాశ్వత పరిష్కారం చేసే ప్రయత్నాలు చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. ప్రాథమిక పాఠశాలల వసతులు ఎలా ఉన్నాయి? మౌలిక సదుపాయాలు పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా ఎలా ఉంది? ప్రాథమిక పాఠశాలలో వాస్తవంగా వర్షం వస్తే మాత్రం స్కూల్ అనేది మొత్తం బురదమయం అవుతుంది. రోడ్డుకు వంపు ఉండడం వల్ల ఇదివరకు ఎవరు పాలకులు పట్టించుకోలేదు. నేను దాదాపు సాధ్యమైనంత వరకు దానిలో పిల్లలకు అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తారని హెచ్ఎస్బి న్యూస్ ద్వారా నేను గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. డ్రైనేజీ, విద్యుత్ సమస్యలు ఎలా ఉన్నాయి? మా గ్రామంలో మా ఒక విలేజ్కి సపరేట్గా సబ్స్టేషన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. మా గ్రామంలో 100% విద్యుత్ సమస్య లేకుండా విద్యుత్ అధికారులందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా గ్రామం నుండి నేను ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ మా గ్రామంలో ఎక్కడ లేదు. గవర్నమెంట్ కనుక ఏమన్నా ఫండ్స్ కనుక ఇచ్చినట్టు మాత్రం ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థనే మేము చేస్తామని తెలియజేస్తున్నాము. మీరు గెలుపుని ఎలా తీసుకుంటారు? ఎంత మెజారిటీతో గెలుపొందారు? నా గెలుపు అత్యధిక మెజారిటీ గ్రామంలో గ్రామ పంచాయతీ ఏర్పడించే మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ సర్పంచ్కి రాని మెజారిటీ నాకు ఇచ్చినందుకు నేను నా గెలుపును మా యొక్క వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజలందరికీ అంకితం చేస్తున్నాను. అలాగే చల్లధర్మారెడ్డి గారి ఆశీస్సులతో నన్ను ముఖ్యంగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదండి వెంకటేశ్వర్లపల్లి గ్రామ రిపోర్ట్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. కెమెరామన్ చెంగిల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.